సమాధి పాదములో ఇంతవరకు 3 సూత్రములు జరిగాయి. ఇక 4వ సూత్రం యొక్క అవతారిక చెప్తున్నారు. బహిర్ముఖావస్థలో పురుషుడు ఏ విధముగా భాషించును అని శంకకు సమాధానం చెప్తూ ఉన్నారు. సమాధి స్థితిలో ఉండేటప్పుడైతే తన స్వరూపంలో తాను ఉంటాడు. వ్యవహార దశలోకి వచ్చిన తరువాత అతని పరిస్థితి ఏమిటి, వ్యవహారంలో ఆ వ్యవహారంతో లీనుడవుతాడా, లేకపోతే వ్యవహారం జరుగుతూ ఉండగా తను సాక్షిగా ఉంటాడా, పురుషుని యొక్క ధర్మం ఏమిటి అన్నటువంటి శంక నివారణ చేయడానికి 4వ సూత్రం చెప్తున్నారు. వృత్తి సారూప్యం ఇతరత్ర చెప్తున్నారు. ఇతరత్ర అంటే సమాధి కన్నా భిన్నమైన స్థలములో, అంటే దేశములో, లేకపోతే వ్యవహారములో, అంటే బహిర్ముఖావస్థలో, అంటే జ్ఞానము ధ్యానము ఈ యొక్క ధ్యాత ప్రకారంగా చేస్తున్న సమాధి ఉంది. ఇప్పుడు మనం ఒక అర్ధగంట చేసినాం, బయటికి వెళ్ళిపోయాం. మరి వ్యవహారాలు చూసుకుంటూ ఉన్నాము కదా, ఆ వ్యవహారాలు చూసుకున్న దాన్ని ఇతరత్ర అంటే ఆ సమయములలో వృత్తి సారూప్యం అని చెప్పినారన్నమాట. వృత్తి ఏ విధంగా ఉంటుందో ఆ యొక్క సమానమైన రూపాన్ని పొందినట్లు. వృత్తి అంటే ఇప్పుడు మనం ఒక వ్రాస్తూ ఉన్నాం, అథవా చదువుతూ ఉన్నాం, తర్వాత పనిచేస్తూ ఉన్నాం, ఇవన్నీ ఏమిటి వృత్తులు అంటారు. ఏదైతే మనం చేస్తున్నామో కర్మ, దాన్ని వృత్తి అంటారు. ఆ వృత్తితో సమానమైన రూపం పురుషుడు పొందినట్లు భాషిస్తాడనమాట. కానీ దాంట్లో వృత్తిలో కలియడు, కానీ తాను కూడా వృత్తిలో లీనమైనట్లు భాషిస్తూ ఉంటుంటాడు. కాబట్టి ఆ విధముగా దీనికి ఒక ఉదాహరణ మనం తెలుసుకుంటే చక్కగా ఆ దాష్టాంతికాన్ని ఈ దృష్టాంతం అనేది సమన్వయం చేస్తుంది. దృష్టాంతం అంటే ఉదాహరణ అన్నమాట. ప్రస్తుతము మనకు కనబడినటువంటి విషయాలని దృష్టాంతం అంటాం, ఎక్కడి నుంచి తీసుకొచ్చినవి. దాష్టాంతికం అంటే అది కనపడదు, అది సాధ్యమన్నమాట. ఏదైతే మనం సాధించవలసిన వస్తువో దాన్ని దాష్టాంతికం. ఈ దృష్టాంతం ఏం చేస్తుంది, దీని మాదిరిగా అది ఉంటున్నదని గోచరింపడానికి దృష్టాంతాన్ని చెప్పుకుంటామన్నమాట. ఆ దృష్టాంతం అని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు మనకి చంద్రుడు ఆకాశంలో ప్రతిఫలిస్తూ ఉన్నాడు, అందరూ చూస్తున్నారు కదా. పూర్ణిమ నాడు కానీ మామూలు రోజులను కానీ చంద్రుడు ఉదయించినప్పుడు ఇప్పుడు ఆ చంద్రుడు సముద్రంలో ప్రతిబింబించినాడనమాట. బింబం ప్రతిబింబం, ఆ చంద్రబింబము సముద్రంలో పడింది. అయితే ఇప్పుడు ఇక్కడ గమనించాలి, చాలా సూక్ష్మమైన విషయాలు అన్నమాట ఈ 2 సూత్రాలను. కాబట్టి చంద్రుడు ఇప్పుడు సముద్రంలో పడినప్పుడు సముద్రములో కెరటాలు ఉన్నాయి కదా, ఒక కెరటం ఇలా పైకి వస్తుంది, ఒక కెరటం కిందకు వస్తుంది. అప్పుడు చంద్రుని యొక్క బింబము కూడా పైకి పోతుంటుంది కెరటాలతో, కెరటం మళ్ళీ కిందకు వచ్చినప్పుడు కిందకే వస్తుంటుంది. ఈ విధముగా సామాన్యమైనటువంటి వారు ఏమనుకుంటారు, చంద్రబింబము పైకి వెళ్తుంది కిందకి వస్తుంది అనుకుంటారు. ఇప్పుడు కుర్వాళ్ళు వెళ్తారు, చదువుకునేటువంటి స్టూడెంట్లు కానీ చిన్నపిల్లలు కానీ పోతారు సముద్రం ఒడ్డుని ఆనందంగా చూడడానికి. వారు పూర్ణిమ రాత్రి వెళ్ళారు. ఒక కుర్రవాడు అన్నాడు, ఆ చంద్రబింబం అనేది పైకి పోతుంది కిందకి పోతుంది అని చెప్పినాడు. అయితే స్వభావంగా చంద్రుడు పైన బింబము కదలిక లేదు. చంద్రుడు ఆ యొక్క చంద్రబింబం అనేది నీటిలో పడినప్పుడు కూడా కదలిక లేదు వాస్తవముగా. అయితే చూసేవాడి కదిలినట్టు ఉంది, కానీ కదులుతున్నది ఏమిటి ఇక్కడ మనం గమనించాలి, నీరే కదులుతుంది, కెరటాలే కదులుతున్నాయి, కానీ చంద్రుని యొక్క బింబము కదలడం లేదు, చంద్రుడు కదలడం లేదు. ఇది చాలా సూక్ష్మమన్నమాట ఈ యొక్క మన సాధించినటువంటి సాధనలో. కాబట్టి ఆ విధముగా ఆత్మ అనేది జీవాత్మ పరమాత్మ 2 ఉంటాయన్నమాట. ఇక్కడ మనకి జీవాత్మ ఎప్పుడు వచ్చింది, పరమాత్మని ఎప్పుడు వచ్చింది అంటే సర్వవ్యాపకమైనటువంటి చైతన్యం ఏందో దానికి పరమాత్మ అన్న పేరు అనమాట. ఆ పరమాత్మ అంతఃకరణమునందు ప్రతిఫలించినప్పుడు జీవాత్మ అని పేరు అనమాట. సర్వవ్యాపకం, సర్వం కల్విదం బ్రహ్మ అని చెప్పినాడు. పూర్ణత్వాత్ పురుష అని చెప్పినాడు. సమస్తము నిండబడినటువంటిది ఏది ఉందో అతడే పురుషుడు. పురి శైతైతి పురుష, పురి అంటే శరీరం, శరీరంలో ఎవరైతే మనకి చైతన్యం అతడు కూడా పురుషుడు అని చెప్పినారు. కాబట్టి సర్వవ్యాపకం పరమాత్మ, అంతఃకరణమునందు ప్రతిఫలించినటువంటి చైతన్యము జీవాత్మ అయింది. అయితే ఇప్పుడు కొంతమంది ఏమనుకుంటారు, జీవాత్మకి మాత్రము ఈ చేసినటువంటి పనుల యొక్క ఆ స్థితిగతులు ఉంటాయి, జీవాత్మ ఏంది అన్నీ ఉంటాయి అంటారు. ఎలా ఉంటాయండి, అన్నీ ఉండవు. ఎలా అంటే చంద్రుని ఎందు లేదు, చంద్రుడు ప్రతిబింబమైనటువంటి ఆ ప్రతిబింబమునందు కూడా లేదు దోషం. దోషం దేని ఎందు ఉందండి, ఆ యొక్క నీటి ఎందు ఉంది. ఇప్పుడు కొన్ని ప్రదేశాలకు మనం వెళ్ళాం, కెరటాలు రావడంలే, నీరు పారడంలే, ఆ చెరువులో అలాగా నీరు ఉంది. నిజంగా చంద్రబింబానికి చలనం ఉంటే సామాన్యమైనటువంటి
చెరువుల్లోనూ బావుల్లోనూ కూడా కిందకి పైకి రావాలి కదా, చంద్రుడు వస్తున్నాడా? రావడం లేదు. ఇప్పుడు మనకు అర్థమవుతుంది కదా, చెరువులో నీరు ఎటు పోవడం లేదు, అలాగా ఉంది. ఉన్నప్పుడు చంద్రుడు అక్కడ బింబం పడింది, పడినప్పుడు చంద్రబింబం కదులుతుందా? కదలడం లేదు. ఇది విశేషమైన మాట. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం, నీరు కదిలినప్పుడే చంద్రబింబము కదులుతుంది అని మనకి ఇప్పుడు గుర్తొస్తుంది కదా. ఆ విధముగా జీవాత్మ కూడా కదలిక లేదు. అంతఃకరణ ధర్మం వలన జీవాత్మ ఏంది ఇవన్నీ ఆరోపించుకుంటున్నాం మనం. స్వభావ సిద్ధముగా జీవాత్మకి దుఃఖము లేదు, సుఖము లేదు, కర్త లేదు, భోక్త లేదు, పాపము లేదు, పుణ్యము లేదు, ఏమీ లేదు లెక్క వేసుకుంటే. అందుకోసం చెప్తూ ఉన్నారు, ఈ విధముగా ఈ చంద్రబింబము యొక్క స్వరూపం ఏ విధంగా ఉందో ఆ విధంగా ఇతరత్ర సమాధి కన్నా, ముందు చెప్పుకున్నాం కదా మనము, సమాధి కన్నా ఆ భిన్నమైన స్థలములలో వృత్తి సారూప్యముతో పొందినట్లు భాషిస్తూ ఉందన్నమాట. ఇది విశేషమైన మాట. కాబట్టి అది మనకి ఇక్కడ ఈ విషయాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. తద్వత్ జీవాత్మ. ఇంకొక ఉదాహరణం, అయో దహతి అంటారు సంస్కృతంలో. అయహ అంటే ఇనప పిండం, దహతి అంటే కాలుస్తుంది అంటాం. ఇప్పుడు ఒక కంసాలి అతను ఇనప ముద్దని అగ్నిలో వేసినాడు. అగ్నిలో ఇనప ముద్ద వేసరికి ఏమైంది, బాగా ఎర్రగా కాలిపోయింది. కానీ స్వభావముగా ఇనప ముద్దకి ఎరుపుదనం ఉందండి? లేదు. అగ్ని సంపర్కము చేత ఇనుము ఎరుపుదనంగా వచ్చినది. సరే, అది అక్కడ పెట్టాడు, ఆయన అటు పోయినాడు. పోయితే ఒక కుర్రవాడు ఏం చేసినాడు, పోతూ ఆయన చూసుకోలే, ఈ ఇనప గుండె మీద కాలు పెట్టినాడు. కాలు పెట్టేసరికి ఏమైంది, కాలిపోయి. ఇప్పుడు అంటాడు, ఇనుమే నాకు కాల్ చేసింది అంటాడు. అంటే ఎందుకు, అగ్ని అక్కడ లేదు, ఈయనకి కాలిన ఇనప గుండు మీద పెట్టాడు కాలు పెట్టి ఇప్పుడు ఏమంటున్నాడు, ఇనుమే నన్ను కాల్ చేసింది అంటున్నాడు. ఇనుముకి కాల్చే స్వభావం ఉందండి ఎక్కడైనా? ఇనుముకి కాల్చే స్వభావము లేదు. అగ్ని యొక్క సంపర్కము ఎప్పుడైతే ఇనుము కలిగిందో, అగ్ని సంపర్కము యొక్క వేడి ఇనుములో ఉండి ఆ ఇనుము కాల్చింది, అంతేగాని ఇనుముకి కాల్చే స్వభావం లేదు. అలాగనే అంతఃకరణానికి స్వతహంగా జడమైన మాట అంతఃకరణం, దీనికి ఏ స్వభావము లేదు. పరమాత్మ చైతన్యము యొక్క ఇందులో ప్రతిబింబించడం చేత దీనికి అంతఃకరణ ధర్మాలు ప్రకాశిస్తూ ఉన్నాయన్నమాట. ఈ విధముగా చెప్పుతూ అయోగ్ని యోగాదివా, ఎలాగైతే ఆ అయోగ్ని అగ్ని యొక్క ఆ యొక్క ఇనపదానికి సంబంధం పడినప్పుడు దాన్ని బాగా కొట్టి మనం దానితో చేయవలసిన పనులు ఉన్నాయి కదా, పారలు అనగా ఏవో గడ్డపారలు అనగా రకరకాల వస్తువులు ఉంటాయి కదా, ఆ వస్తువును తయారు చేస్తూ ఉన్నారు. దేనివలన, అగ్ని యొక్క సంపర్కము చేత. ఈ విధముగా సాధన దశలో చిత్తము చలించినను ఒక్కసారి సాధన దశలో చలిస్తుంది, అది సహజం. యోగికైనా ప్రారంభ దశలో అతడు ఎన్నో తంటాలు పడి అనేకమైనటువంటి గురువుల దగ్గరికి వెళ్ళి అనేకమైనటువంటి శాస్త్రాలు చదువుకొని అనేకమైనటువంటి కఠినమైన నియమాలు పాలించి, ఆహార నియమము, విహార నియమము ఇవన్నీ పాలించుకుంటూ దీర్ఘకాల సాధనతోనే జయిస్తాడు. అంతేగాని ప్రారంభములో అతడేమి గొప్పగా అదెవలకి పూర్వజన్మము అనేక జన్మములో పుణ్య సంస్కారము ఉండి చెప్పినాడే కదా భగవంతుడు, మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వతః అన్నాడు. కొన్ని వేల కొలది మనుషుడు ప్రయత్నం చేస్తూ ఉంటారయ్యా, ఆ ప్రయత్నం చేసిన కొన్నిలో ఎవరో ఒక్కరే నన్ను పొందుతున్నారన్నారు. ప్రయత్నం చేసిన వారందరూ కూడా పొందరు. ఎందుకు పొందరంటే మరలా ఈ ప్రాపంచిక విషయ వాసనలకు లోబడిపోయి మరి తన ప్రయత్నాన్ని విడిచిపెడతారన్నమాట. ఎవరో ఒకరంటే ఇప్పుడు మామిడి చెట్టును చూడండి, ఆ మామిడి చెట్టుకి పుష్పాలు మాత్రం పూసేటప్పుడు అనుకుంటాడు ఆ తోట కాపలేవాడు, తోట కొనుక్కున్నవాడు ఈ సంవత్సరం చాలా పండ్లు పండుతాయి అనుకుంటాడు. ఇక కొంత గాలి వచ్చి కొన్ని పుష్పాలు పోతాయి, మంచు వచ్చి, తర్వాత పింజులు కాయల సమయంలో గాలి వానలు వచ్చి మరికొన్ని కొట్టుకుపోతాయి. ఆఖరికి పండ్లకు వచ్చినప్పుడు ఎంతండి లెక్క, అంతే 100, 50. మొట్టమొదట వేసుకున్నాడు ఈ చెట్టు 4000 కాస్తాయని. అలాగనే భగవతత్వం కోసం కొన్ని వేల మంది ప్రయత్నం చేస్తూ ఉంటుంటారు. ఆ గాలివాన వచ్చి ఆ పిందులు ఏ విధంగా పడిపోతూ ఉన్నాయో ఆ విధంగా ప్రాకృతి విషయాలకు లోబడిపోయి కొంతమంది దిగజారిపోతూ ఉంటారు. కాబట్టి ఈ విధంగా ఎంతవరకైతే ప్రయత్నం చేశారో ఆ ప్రయత్నం ఎక్కడికి పోయి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే మనం 10 రోజులు దేవుడి దగ్గరికి వెళ్ళాము, 10 రోజులు జపం చేసినాము, 10 రోజులు మానేసామనుకోండి,
అయ్యో దోషం దానికి ఏమీ లేదు, ఆవగించంత దోషం రాదనమాట. ఎలాగండి మీరు చెప్తున్నారు స్వామీజీ అంటే, చెప్పినారు భగవద్గీతలో 2వ అధ్యాయం 47 శ్లోకంలో దీనికి చెప్పారు శ్లోకం. ఎవరు? భగవంతుడు. నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ అని చెప్పినాడు. ఒకవేళ ఏదైనా ఆరంభించే కార్యక్రమం 10 రోజులు చదివావు విష్ణు సహస్రం, 10 రోజులు చదివావు అనుకున్న శివశాస్త్రం, 10 రోజులు చదివారనుకోండి లలితా శాస్త్రం, ఆ తర్వాత మీకు చదవడానికి ఖాళీ లేక మానేశారు, లేకపోతే ఇంట్లో ఇబ్బందులను మానేశారు, దీనివల్ల మీకు ఆవగింజంత దోషము రాదు. ఎందుకంటే శాస్త్రం చెప్పిందనమాట. మళ్ళీ 10 రోజులు పోయిన తర్వాత నేను మానేశాను కదా, మళ్ళీ చదివితే ఏమి దోషము, మాని చదువుతూ ఉంటుంటే దోషం వస్తుంది ఏమని కొంతమంది చదవరు. అలాగే ఎప్పుడు చదవకుండా ఉండకండి. ఎంతవరకు చేస్తుంది. ఇప్పుడు మీరు పనిలోనికి వెళ్ళినారు, 10 రోజులు వెళ్ళి పని చేస్తే 10 రోజులకి డబ్బు ఇస్తారు, మళ్ళీ 10 రోజులు మానేసరే డబ్బు ఎవరు, అంతేనమాట. దీనికి మీకు అర్థమవుతుంది కదా. 20 రోజులు పనిలోకి వెళ్ళారు, 20 రోజులు జీతం ఇచ్చారు. 20 రోజులు నేను 10 మానేశాను కాబట్టి ఇంక జీవితం ఈ పని నేను చేయను అనుకుంటామా? చెప్పండి. పని చేయకపోతే శరీర యాత్ర జరగని పరమేశ్వరుడు చెప్పేసినాడు. శరీర యాత్రాపిచేత్ అప్రసిద్ధేది అకర్మణ అని చెప్పేసినాడు అనమాట. అందుకని మనము ఎప్పుడూ కూడా చేసిన దానికి ఎప్పుడు ఎక్కడికి పోదని చెప్పేశాడు భగవంతుడు. నేహాభిక్రమణ స్వస్తి ప్రత్యవాయో నవిద్యతే అనేసినాడు అనమాట. ఎప్పుడు అభిక్రమణ నీకు నాశనం లేదు, ప్రత్యవాయ దోషం కూడా రాదు. ప్రత్యవాయం అంటే పాపం అనమాట. అది ఎలా పాపం వస్తుందంటే, ఇప్పుడు యజ్ఞం మనం ప్రారంభించినాం, ఆ యజ్ఞము సంకల్పం చెప్పానమాట, మీకు చక్కగా అన్ని ఉపచారాలతో చేస్తాము, నాకేమో చక్కగా ఇంత ఫలం కావాలని కోరుకున్నాం కదా. అలాంటప్పుడు మాత్రం ఆ యజ్ఞంలో వర్షం పడింది అనుకోండి ఒకవేళ మధ్యలో, అది తప్పిపోతే వీడికి ఫలము రాదు, పాపం వస్తుందన్నమాట. అంతేగాని సాధారణంగా నిత్యం చేస్తున్న భగవద్ప్రీతి కోసం చేస్తున్న దాంట్లో విడిచిపెట్టినా మీకు ఆవగించంత దోషం లేదన్నమాట. అందుకనే అనేక జన్మ సంసిద్ధి తతో యాతి పరాంగతిం చెప్పినాడు. ఈ మనం ఇప్పుడు చేసింది వదిలేసాం కదా, జన్మకు కూడా మనకి ఉంటుంది. కాబట్టి ఈ విధముగా అటువంటి పురుష సాక్షాత్కారానికి హేతుభూతమైనటువంటి జ్ఞానాన్ని మనకి మహర్షుల వారు ప్రసాదించి సదా రక్షించెదరుగాక. ఓం యోగేన చిత్తస్య పదేన వాచాం మలం శరీరస్య చ వైద్యకేన యోపాకరోత్తం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలిరానతో అస్మి. పవిత్రాత్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, శ్రీ పతంజలి యోగ సూత్రములు సమాధి పాదం. సమాధి పాదములో ఇంతవరకు 3 సూత్రములు జరిగాయి. ఇక 4వ సూత్రం యొక్క అవతారిక చెప్తున్నారు. బహిర్ముఖావస్థలో పురుషుడు ఏ విధముగా భాషించును అని శంకకు సమాధానం చెప్తూ ఉన్నారు. సమాధి స్థితిలో ఉండేటప్పుడైతే తన స్వరూపంలో తాను ఉంటాడు. వ్యవహార దశలోకి వచ్చిన తరువాత అతని పరిస్థితి ఏమిటి, వ్యవహారంలో ఆ వ్యవహారంతో లీనుడవుతాడా, లేకపోతే వ్యవహారం జరుగుతూ ఉండగా తను సాక్షిగా ఉంటాడా, పురుషుని యొక్క ధర్మం ఏమిటి అన్నటువంటి శంక నివారణ చేయడానికి 4వ సూత్రం చెప్తున్నారు. వృత్తి సారూప్యం ఇతరత్ర చెప్తున్నారు. ఇతరత్ర అంటే సమాధి కన్నా భిన్నమైన స్థలములో, అంటే దేశములో, లేకపోతే వ్యవహారములో, అంటే బహిర్ముఖావస్థలో. అంటే ధ్యానము ఈ యొక్క ధ్యాత ప్రకారంగా చేస్తున్న సమాధి ఉంది. ఇప్పుడు మనం ఒక అర్ధగంట చేసినాం, బయటికి వెళ్ళిపోయాం. మరి వ్యవహారాలు చూసుకుంటూ ఉన్నాము కదా, ఆ వ్యవహారాలు చూసుకున్న దాన్ని ఇతరత్ర అంటే ఆ సమయములలో వృత్తి సారూప్యం అని చెప్పినారన్నమాట. వృత్తి ఏ విధంగా ఉంటుందో ఆ యొక్క సమానమైన రూపాన్ని పొందినట్లు. వృత్తి అంటే ఇప్పుడు మనం ఒక వ్రాస్తూ ఉన్నాం, అథవా చదువుతూ ఉన్నాం, తర్వాత పని చేస్తూ ఉన్నాం, ఇవన్నీ ఏమిటి వృత్తులు అంటారు. ఏదైతే మనం చేస్తున్నామో కర్మ, దాన్ని వృత్తి అంటారు. ఆ వృత్తితో సమానమైన రూపం పురుషుడు పొందినట్లు భాషిస్తాడనమాట. కానీ దాంట్లో వృత్తిలో కలియడు, కానీ తాను కూడా వృత్తిలో లీనమైనట్లు భాషిస్తూ ఉంటుంటాడు. కాబట్టి ఆ విధముగా దీనికి ఒక ఉదాహరణ మనం తెలుసుకుంటే చక్కగా ఆ దాష్టాంతికాన్ని ఈ దృష్టాంతం అనేది సమన్వయం చేస్తుంది. దృష్టాంతం అంటే ఉదాహరణ అన్నమాట. ప్రస్తుతము మనకు కనబడినటువంటి విషయాలని దృష్టాంతం అంటాం, ఎక్కడి నుంచి తీసుకొచ్చినవి. దాష్టాంతికం అంటే అది కనపడదు, అది సాధ్యం అన్నమాట.
ఏదైతే మనం సాధించవలసిన వస్తువో దాని దాష్టాంతికం. ఈ దృష్టాంతం ఏం చేస్తుంది? దీని మాదిరిగా అది ఉంటున్నదని గోచరింపడానికి దృష్టాంతాన్ని చెప్పుకుంటామన్నమాట. ఆ దృష్టాంతం అని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు మనకి చంద్రుడు ఆకాశంలో ప్రతిఫలిస్తూ ఉన్నాడు. అందరూ చూస్తున్నారు కదా, పూర్ణిమ నాడు కానీ మామూలు రోజులను కానీ చంద్రుడు ఉదయించినప్పుడు. ఇప్పుడు ఆ చంద్రుడు సముద్రంలో ప్రతిబింబించినాడు అన్నమాట. బింబం బింబం ప్రతిబింబం. ఆ చంద్రబింబము సముద్రంలో పడింది. అయితే ఇప్పుడు ఇక్కడ గమనించాలి, చాలా సూక్ష్మమైన విషయాలు అన్నమాట ఈ రెండు సూత్రాలను. కాబట్టి చంద్రుడు ఇప్పుడు సముద్రంలో పడినప్పుడు సముద్రములో కెరటాలు ఉన్నాయి కదా, ఒక కెరటం ఇలా పైకి వస్తుంది, ఒక కెరటం కిందకు వస్తుంది. అప్పుడు చంద్రుని యొక్క బింబము కూడా పైకి పోతుంటుంది కెరటాలతో, కెరటం మళ్ళీ కిందకు వచ్చినప్పుడు కిందకే వస్తుంటుంది. ఈ విధముగా సామాన్యమైనటువంటి వారు ఏమనుకుంటారు? చంద్రబింబము పైకి వెళ్తుంది కిందకి వస్తుంది అనుకుంటారు. ఇప్పుడు కుర్రవాళ్ళు వెళ్తారు, చదువుకునేటువంటి స్టూడెంట్లు కానీ చిన్నపిల్లలు కానీ పోతారు సముద్రం ఒడ్డుని ఆనందంగా చూడడానికి. వారు పూర్ణిమ రాత్రి వెళ్ళారు. ఒక కుర్రవాడు అన్నాడు, ఆ చంద్రబింబం అనేది పైకి పోతుంది కిందకి పోతుంది అని చెప్పినాడు. అయితే స్వభావంగా చంద్రుడు పైన బింబము కదలిక లేదు. చంద్రుడు ఆ యొక్క చంద్రబింబం అనేది నీటిలో పడినప్పుడు కూడా కదలిక లేదు వాస్తవముగా. అయితే చూసేవాడి కదిలినట్టు ఉంది, కానీ కదులుతున్నది ఏమిటి ఇక్కడ మనం గమనించాలి? నీరే కదులుతుంది, కెరటాలే కదులుతున్నాయి, కానీ చంద్రుని యొక్క బింబము కదలడం లేదు, చంద్రుడు కదలడం లేదు. ఇది చాలా సూక్ష్మమన్నమాట ఈ యొక్క మన సాధించినటువంటి సాధనలో. కాబట్టి ఆ విధముగా ఆత్మ అనేది జీవాత్మ పరమాత్మ రెండు ఉంటాయన్నమాట. ఇక్కడ మనకి జీవాత్మ ఎప్పుడు వచ్చింది, పరమాత్మని ఎప్పుడు వచ్చింది అంటే సర్వవ్యాపకమైనటువంటి చైతన్యం ఏందో దానికి పరమాత్మ అన్న పేరు అనమాట. ఆ పరమాత్మ అంతఃకరణమునందు ప్రతిఫలించినప్పుడు జీవాత్మ అని పేరు అనమాట. సర్వవ్యాపకం, సర్వం కల్విదం బ్రహ్మ అని చెప్పినాడు. పూర్ణత్వాత్ పురుష అని చెప్పినాడు. సమస్తము నిండబడినటువంటిది ఏదుందో అతడే పురుషుడు. పురి శైతే ఇది పురుష. పురి అంటే శరీరం. శరీరంలో ఎవరైతే మనకి చైతన్యం అతడు కూడా పురుషుడని చెప్పినారు. కాబట్టి సర్వవ్యాపకం పరమాత్మ, అంతఃకరణమందు ప్రతిఫలించినటువంటి చైతన్యము జీవాత్మ అయింది.